Hello, అందరికీ నమస్కారం. టుడే we are going to discuss learning disabilities or learning difficulties. అభ్యసన వైకల్యాల గురించి డిస్కస్ చేద్దాం. సో అభ్యసన వైకల్యాలు. వైకల్యం అంటే ఏదైనా పని చేయలేకపోవడమే వైకల్యం కదా. సో అభ్యసన వైకల్యం అంటే అభ్యసించలేకపోవడం. సో ఎందుకు జరుగుతుంది అభ్యసించలేకపోవడం అనేది? అంటే ఒక వ్యక్తి చదవలేకపోతున్నాడు, ఒక వ్యక్తి రాయలేకపోతున్నాడు, ఒక వ్యక్తి గణితంలో ఇచ్చినటువంటి లెక్కలను చేయలేకపోతున్నాడు, లేదంటే ఇతర వ్యక్తులతో మాట్లాడలేకపోతున్నాడు అంటే అభ్యసన సరిగ్గా చేయలేకపోతున్నాడు. ఆ వ్యక్తిని మనం అంటాం అభ్యసన వైకల్యం కలిగినటువంటి వ్యక్తి అంటాం. సో మీకు ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే వైకల్యాలన్నీ ఒకటి కాదండి. వైకల్యాలు ఒకటి కాదు. శారీరక వైకల్యం కొంతమందికి శరీరంలో ఏదైనా అంగం లేకపోతే అప్పుడు శారీరక వైకల్యం ఏర్పడుతుంది. సో అలాగే మానసిక వైకల్యం కొంతమందికి ఉండి బుద్ధిమాన్యత అనేది ఏర్పడుతుంది. అంటే వాళ్ళ పాపం ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. సో ఇక్కడ అభ్యసన వైకల్యం అంటే ఏంటంటే వీళ్ళకి ఐక్యూ లెవెల్ కరెక్ట్గానే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అభ్యసన వైకల్యాలు అన్నీ గొప్ప గొప్ప వ్యక్తులకు వచ్చినాయి. అందుకే విచిత్రం ఏంటంటే ఐన్స్టీన్ ఉన్నాడా, అభ్యసన వైకల్యంతో బాధపడ్డాడు. సో మరి అతనికి ఐక్యూ లేదంటే అందరికంటే ఎక్కువ ఐక్యూ. సో కాబట్టి మీకు వేరియేషన్ తెలియాలి. సో వైకల్యాల్లో అన్ని వైకల్యాలు ఒకటే అనుకోకూడదు. శారీరక వైకల్యాలు కొన్ని ఉంటాయి. సో అంటే మనకు దృష్టి లోపం కానీ వినికిడి లోపం కానీ సో అన్నీ కూడా ఆ వైకల్యాలకు వస్తాయి. ఇక మానసిక వైకల్యాలు అంటే కొన్ని ఉంటాయి. అవి ఏంటి, పాపం వాళ్ళకి ఐక్యూ ఉండదు, పుట్టుకతోనే ఐక్యూ తక్కువగా ఉంటుంది. దానివల్ల సరిగ్గా వాళ్ళు అర్థం చేసుకోలేరు. సో కాబట్టి అది బుద్ధిమాన్యత కలిగిన పిల్లలు, అటువంటి పిల్లలు ఆ జాబితాలోకి వస్తారు. నెక్స్ట్ ఇక్కడ అభ్యసన వైకల్యాలు అంటే పాప వీళ్ళన్నీ ఉన్నా సరే వాటిని వినియోగించుకోలేరు. సో అభ్యసించడంలో లోపం ఉంటుంది. సో వీటినే అభ్యసన వైకల్యాలు కలిగిన పిల్లలు అంటారు. సో మరి ఈ అభ్యసన వైకల్యం అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా యూజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే శామ్యూల్ కిర్క్ అనేటువంటి వ్యక్తి. ఈ శామ్యూల్ కిర్క్ అనేటువంటి వ్యక్తి అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా 1962లో యూజ్ చేస్తాడు. ఇతను ఒక గ్రంథం రాస్తాడు వీళ్ళ గురించి. ఎక్సెప్షనల్ చిల్డ్రన్ అనేటువంటి గ్రంథం రాస్తాడు. అంటే నార్మల్ చిల్డ్రన్లా ఉండరు, వీళ్ళు ఎక్సెప్షనల్గా ఉంటారు కాబట్టి ఎక్సెప్షనల్ చిల్డ్రన్ అని రాస్తారు. సో ఈ గ్రంథంలో చిల్డ్రన్ విత్ లెర్నింగ్ డిజేబిలిటీస్ ఆర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ లెర్నింగ్ నీడ్స్ అనేటువంటి పదాలను పేర్కొన్నాడు అనమాట. అంటే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు, అలాగే లెర్నింగ్ డిఫికల్టీస్ అంటే అభ్యసన వైకల్యాలు అనేటువంటి పదాలను శామ్యూల్ కిర్క్ పేర్కొనడం జరిగింది తన ఎక్సెప్షనల్ చిల్డ్రన్ అనేటువంటి గ్రంథంలో. సో మరి ఈ అభ్యసన వైకల్యం కలిగినటువంటి పిల్లలకు నిర్వచనాలు ఉన్నాయంటే ఎస్. సో మనకి ఒకసారి నిర్వచనాలు చూస్తే ఎవరి అభ్యసన ప్రక్రియలో ప్రత్యేక సమస్యలు ఉంటాయో, ఎవరి అవధాన ప్రక్రియలో ప్రత్యేక సమస్యలు ఉంటాయో వారినే అభ్యసన లోపాలు కలిగిన పిల్లలు అంటారన్నమాట. సెన్సరీ డిస్ఫంక్షన్స్ ఉండాలి. అంటే ఇప్పుడు వాళ్ళు అభ్యసించడంలో లోపం ఉండాలి. వారు అటెన్షన్ అంటే ఒక చోట కుదురుగా కూర్చుని చదవలేకపోతున్నారు. సో వాళ్ళకి ఐక్యూ ఉంది, వాళ్ళకి అన్ని తెలివితేటలు బాగా ఉన్నాయి, కానీ ఒక చోట కూర్చొని చదవలేకపోతున్నారు. సో అటువంటి పిల్లల్ని మనం అభ్యసన లోపాలు గల పిల్లలు అంటాం. సో ఇక్కడ శామ్యూల్ కిర్క్ ఇచ్చినటువంటి నిర్వచనం చూస్తే మీకు పూర్తిగా అవగతమవుతుంది. సో బుద్ధిమాన్యత, ఇంద్రియ వంచనం, బోధనా సంబంధిత కారకాలు లేదా ప్రవర్తనా సమస్యలు కాకుండా కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరులో లోపం వల్ల చదవడం, రాయడం, భాష, గణిత సంబంధిత ప్రక్రియలో అవ్యవస్థ ఉన్న పిల్లలని అభ్యసన వైకల్యం గల పిల్లలని శామ్యూల్ కిర్క్ పేర్కొన్నాడండి. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. మీరు సరిగ్గా అవగాహన చేసుకుంటే ఇక్కడి నుంచి బిట్ వస్తే మంచిగా పెట్టవచ్చు అప్లికేషన్లో. సో కింది వాటిలో అభ్యసన వైకల్యానికి సంబంధించి సరికానిది ఏంటని అడగవచ్చు. సో దాంట్లో బుద్ధిమాన్యత ఇవన్నీ ఇచ్చేయచ్చు. సో కాబట్టి మనకు తెలియాలి వేరియేషన్, మానసిక వైకల్యానికి అభ్యసన వైకల్యానికి వేరియేషన్. ఈ నిర్వచనంలో అదే చెప్పారు. కేవలం కేంద్ర నాడీ వ్యవస్థలో పనితీరులో లోపం వల్ల మనం చదవడం, రాయడం, భాషనం ఇవి చేయలేకపోతే అప్పుడు ఆ పిల్లల్ని అభ్యసన వైకల్యం గల పిల్లలు అంటారు. కానీ ఇప్పుడు బుద్ధిమాన్యం వల్ల చదువుతులేదు, బుద్ధిమాన్యం వల్ల రాయలేకపోతున్నాడు అన్నప్పుడు ఆయన కూడా అభ్యసన వైకల్యం గల పిల్లలు అంటే తప్పు. సో వాళ్ళని అలా అనకూడదు. మనం కేవలం కూడా వీళ్ళకి ఐక్యూ ఉంటుంది. ఈ అభ్యసన వైకల్యం గల పిల్లలకి ఖచ్చితంగా ఐక్యూ ఉంటుంది. కానీ పాపం వీళ్ళు కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరులో లోపం వల్ల
దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేరన్నమాట. అంటే కేంద్ర నాడీ వ్యవస్థ అంటే మనకు తెలుసు మెదడు, వెన్నుపాము అని చెప్పి. అంటే మెదడు, వెన్నుపాము పనితీరులో లోపం వల్ల వీళ్ళకి ఇటువంటి సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా మనకు చూస్తే కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరులో లోపం వల్ల, అలాగే జన్యుపరమైనటువంటి కారకాల వల్ల, జీన్స్ వల్ల కూడా ఏర్పడతాయి కొన్ని. అలాగే నాడీ వ్యవస్థ పరిపక్వతలో విలంబిత చర్యల వల్ల, అంటే నాడీ వ్యవస్థ అంతగా పరిపక్వత చెందకపోవడం వల్ల కూడా, లేదా జీవ ప్రక్రియల సమతుల్యత వల్ల, హార్మోన్స్ ప్రభావం కూడా దీని మీద ఉంటుందన్నమాట. అభ్యసన వైకల్యం సంభవిస్తుంది. అంతేగాని ఐక్యూ తక్కువగా ఉండడం వల్ల, వాళ్ళ బుద్ధిమాన్యులైన వల్ల, సో ఇలాంటి వాటి వల్ల కాదు. సో గుర్తుంచుకోవాలి. మరి ఇటువంటి పిల్లల్ని ఎలా గుర్తిస్తారు? వాళ్ళ లక్షణాలు తెలిస్తే గుర్తిస్తారు. సో వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే, కొంతమంది సరిగ్గా వినిపించదు, వినికిడి శక్తి లోపం ఉంటుంది. కొంతమంది పాపం సరిగ్గా నరాల సంబంధిత దృష్టి లోపాలు ఉంటాయి. కొంతమంది మాటలు తిరిగి చదవడం, ఫర్ ఎగ్జాంపుల్ బి అని చదవమంటే డి అని చదువుతాడు, డి అని చదవమంటే బి అని చదువుతాడు. సో లత అంటే తల అంటాడు, లత అని చదవమంటే తల అంటాడు. సో ఇలాంటి లోపాలను మనం గుర్తించి అభ్యసన వైకల్యం గల పిల్లలను గుర్తించవచ్చు. నెక్స్ట్ ఇంకా లోపాలు ఉన్నాయి, ఇంకా స్వభావం ఉంది. ఏంటంటే రేఖా పటాలను గీయడంలో తక్కువ పునశ్చరణ ఉండవచ్చు. ఇప్పుడు 3D పటాలు ఉన్నాయి, క్యూబ్ ఉంది. సో క్యూబ్ మరలా గీయమంటే వాడు ఫస్ట్ ఎలా గీసాడో అలా గీయలేకపోవచ్చు, పునశ్చరణ చేయలేడు మాట, అది పునఃస్మరణ చేయలేడు. సో ఎందుకంటే పాపం వాడికి అభ్యసన వైకల్యంతో బాధపడుతున్నాడు. సో చేతివేళ పటుత్వం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్సిల్ని పట్టుకోవాలంటే సరిగ్గా పట్టుకోలేడు పెన్సిల్ని. సో పెన్సిల్ సరిగ్గా పట్టుకోబడితే అది రైటింగ్ కూడా సరిగ్గా రాదు. నెక్స్ట్ అపరిపక్వత ఉచ్చారణ, అంటే సరిగ్గా పలకలేకపోవడం అన్నమాట, ఒత్తులు ఉన్నప్పుడు పలకలేకపోవడం. సో ఇలా కూడా అపరిపక్వతంగా ఉచ్చారణ చేయడం. నెక్స్ట్ భాషా అభ్యసన లోపము, గణిత సంబంధిత లోపాలు, ప్రతిస్పందనలు సరిగ్గా లేకపోవడం, అంటే వాడి మనసులో అంతా ఉంటుంది, అంతా తెలుసు వాడికి, కానీ బయటకు చెప్పడంలో, ప్రతిస్పందించడంలో లోపం. అలాగే నిష్పాదన సరిగ్గా చూపలేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం మీరు బాగా చదివారు, ఎగ్జామ్ రూమ్లో పేపర్ ప్రజెంటేషన్ సరిగ్గా చేయలేకపోవచ్చు. సో సరిగ్గా చేయలేకపోవడం కూడా మనకి అభ్యసన వైకల్యమే. సో కాబట్టి అభ్యసన వైకల్యం గల పిల్లలను మీరు కనిపెట్టాలంటే, సో ఈ స్వభావం లక్షణాలు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే కనిపిస్తారో వాళ్ళందరూ కూడా అభ్యసన వైకల్యం గల పిల్లలుగా మనం విభజించవచ్చు అన్నమాట. నెక్స్ట్ అభ్యసన వైకల్యానికి గల కారకాలు ఏంటి? ఈ కారణాలు ఏంటి? కాజెస్ ఫర్ లర్నింగ్ డిజేబిలిటీస్. మనకి 3 కారణాలు ఉంటాయండి. అవి ఏంటంటే అంతర్గత కారణాలు, జన్యుపరమైన కారణాలు, పరిసర ప్రభావ కారణాలు. అంతర్గత కారణాలని అంగిక కారణాలు అంటాం. అంగికం అంటే ఏంటి? మన శరీరంలో అంగాలు అంటే మన శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన భాగాలు, లోపల ఉన్నటువంటి భాగాలు. సో మెదడు ముఖ్యమైన భాగమే కదా. సో మెదడు వల్ల ఈ యొక్క అభ్యసన వైకల్యం సంభవిస్తే అటువంటి కారకాలని అంతర్గత కారకాలు అంటాం. అంటే కేంద్ర నాడీ వ్యవస్థ నిర్మాణం లేదా పనితీరు, అంటే మెదడు, వెన్నుపాము నిర్మాణం, పనితీరులో అవ్యవస్థ ఏర్పడితే అప్పుడు మనకి ఈ యొక్క అభ్యసన వైకల్యం సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్నే మినిమల్ బ్రెయిన్ డిస్ఫంక్షన్ అంటాం. మనకి కనిష్ట మస్తిష్క దుష్కరణం అంటమాట. కనిష్ట మస్తిష్క దుష్కరణం. సో ఎంబిడి అంటే మినిమల్ బ్రెయిన్ డిస్ఫంక్షన్ అంటాం. సో ఈ యొక్క అభ్యసన వైకల్యం ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఇవ్వలేదు కానీ నార్మల్గా మినిమల్ బ్రెయిన్ డిస్ఫంక్షన్ అంటే ఏంటో తెలుసా? మెదడు నార్మల్గా 100% మనకు సామర్థ్యం అనుకుంటా పిల్లవాడిది, పాపం 50% యూజ్ చేసుకోగలడమాట. సో పాపం 100% సామర్థ్యం ఉన్న, ఐక్యూ 100% సామర్థ్యం ఉన్నా సరే 15% యూజ్ చేసుకోగలుగుతున్నాడు. సో అంటే మెదడు పూర్తి సామర్థ్యంతో పనిచేయలేకపోవడమే ఈ మినిమల్ బ్రెయిన్ డిస్ఫంక్షన్ అంటాం, కనిష్ట మస్తిష్క దుష్కరణం అంటాం. సో ఈ మినిమల్ బ్రెయిన్ డిస్ఫంక్షన్ కారణం ఏంటి? ఈ వ్యాధి ఎందుకు వస్తుంది అంటే, ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ తీవ్రమైనటువంటి వైరల్ ఫీవర్ వచ్చేసింది అనుకో, అప్పుడు మెదడు ఒక్కొక్కసారి దెబ్బతినేటువంటి ఆస్కారం ఉంటుంది. అలాగే ఒకవేళ తలకి చిన్నప్పుడు పెద్ద గాయమైంది అప్పుడు కూడా, లేదా మెనింజైటిస్ అనేటువంటి ఒక మెదడు సంబంధించి వ్యాధి ఉంటుంది, ఆ వ్యాధికి గురైనా సరే, ఈ 3 సందర్భాల్లో మనకి ఈ ఎంబిడి అనేటువంటి మినిమల్ బ్రెయిన్ డిస్ఫంక్షన్ అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనివలన అభ్యసన వైకల్యం సంభవిస్తుంది. అలాగే రక్తంలో అతి తక్కువ చక్కెర, దీన్ని ఏమంటాం? హైపోగ్లైస్మియా అంటాం. అంటే ఆ రక్తంలో అతి తక్కువ చక్కెర ఉండడం.
సో అది కూడా అభ్యసన సమస్యలకు దారితీస్తుంది. అంటే ఓవరాల్గా శరీరం లోపల ఉన్నటువంటి కారణాలు కాబట్టి ఇవి అంతర్గత కారణాలు అని పేర్కొన్నాడు. సో అంతేకాకుండా నాడీ వ్యవస్థ హాని కలిగించేటువంటి మరే ఇతర కారణాలైన అభ్యసన సమస్యలను కలిగించవచ్చు. ఇలా నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి కారణాలన్నీ కూడా దేంట్లోకి వస్తున్నాయి? అంతర్గత కారణాలకు వస్తున్నాయి. నెక్స్ట్ జన్యుపరమైన కారణాలు ఏంటంటే, ఇప్పుడు పిల్లలలో అభ్యసన సమస్యలు అతి క్రియాశీలత, హైపర్ యాక్టివిటీతో కొంతమంది ఉంటారు. ఒక చోట కూర్చోలేరు, అవధానం చూపలేరు, వాళ్ళు చాలా తెలివితేటలుగా ఉంటారు కానీ ఒక చోట కూర్చొని చదవలేరు. సో ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. సో దీన్ని హైపర్ యాక్టివిటీ అంటాం. సో ఈ హైపర్ యాక్టివిటీకి కారణం ఏంటి? ఎస్, వాళ్ళ తాత మంచి చురుగ్గా ఉన్నాడు, వాళ్ళ తాత బుద్ధులు ఇదికి వచ్చినాయి అన్నమాట. అంటే జన్యుపరమైనటువంటి కారణాలు. సో జన్యుపరమైనటువంటి కారణాలు ఈ అతి క్రియాశీలత అనేటువంటి అభ్యసన వైకల్యం ఏర్పడడానికి ముఖ్యమైన కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే టర్నర్ సిండ్రోమ్ అనేటువంటి మరొక అభ్యసన వైకల్యం ఉంటుంది. సో ఈ టర్నర్ సిండ్రోమ్ అంటే ఏంటంటే, ఎస్, నార్మల్గా మీకు తెలుసు, ఒక స్త్రీ అండంలో ఏముంటాయి? స్త్రీ అండంలో XX అనేటువంటి క్రోమోజోమ్లు ఉంటాయి. కానీ ఓన్లీ X అనేటువంటి క్రోమోజోమ్ మాత్రమే అండంలో ఉందనుకోండి, ఓన్లీ ఒక X ఉందనుకోండి, అప్పుడు ఆ అండంకి శుక్రకణం జత అయినప్పుడు మనకి ఏమవుతుంది? ఎస్, ఈ యొక్క టర్నర్ సిండ్రోమ్ అనేటువంటి వ్యాధి వస్తుంది. మీరు అనుకోవచ్చు, XXలో XA కదా సార్ వెళ్తుంది, పురుషుడి నుంచి Y వస్తుంది కదా సార్, ఆ రెండే కదా సార్ జత అవుతాయి అంటే. సో ఇక్కడ విషయం ఏంటంటే, ముందుగానే XA ఉంటుంది. ముందుగానే అంటే విభజన జరగకముందే, సంయుక్త బీజం ఏర్పడకముందే XA ఉంటుంది. ఓన్లీ ఒక XA ఉంటుంది అండంలో, 2 Xలు ఉండవు. సో దానివల్ల తల్లి గర్భంలో అండంలో ఒక XA ఉండడం వల్ల ఈ యొక్క ఆ అండం ద్వారా పుట్టినటువంటి పిల్లవాడికి పాపం టర్నర్ సిండ్రోమ్ అనేటువంటి వ్యాధి వస్తుంది. ఇది జన్యుపరమైనటువంటి కారణం కదా, తల్లిదండ్రుల వల్లే కదా పిల్లవాడికి వచ్చింది, కాబట్టి జన్యుపరమైనటువంటి కారణాలు ఇవి. నెక్స్ట్ పరిసర ప్రభావ కారణాలు. సో ఈ పరిసర ప్రభావ కారణాలు ఏంటంటే, ఇప్పుడు శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఏం చేయాలి? మంచిగా మందులు వాడాలి, ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ, సో ఇలా మిగతా ట్యాబ్లెట్స్ కానీ ఇవన్నీ వాడాలి. సో కానీ మత్తు పదార్థాలు సేవించిందనుకో, అప్పుడు ఆ ఎఫెక్ట్ పిల్లవాడి అభ్యసన వైకల్యానికి దారితీస్తుంది. అలాగే క్లిష్టతరమైనటువంటి ప్రసవం అనేది ఫ్రీ డెలివరీ అయినప్పుడు కూడా కొన్నిసార్లు బ్రెయిన్ అనేది డాక్టర్స్ బయటికి ఆ యొక్క ప్రసవం జరిగేటప్పుడు బేబీని సరిగ్గా పట్టుకోవాలి. సరిగ్గా పట్టుకోకుండా డాక్టర్లు కనుక ఆ బ్రెయిన్ని నొక్కేశారనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా అభ్యసన వైకల్యానికి ఛాన్స్ ఉంది. అలాగే ప్రసవ సమయంలో ప్రాణవాయువు సరిగ్గా అందకపోవడం. సో ప్రాణవాయువు మరి బయటకు వచ్చిన వెంటనే వాడికి ఆక్సిజన్ కావాలి, ఆ సమయంలో ఆక్సిజన్ సరిగ్గా అందకపోయిందనుకో, అప్పుడు కూడా బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు, దానివల్ల ఈ యొక్క డిస్ఫంక్షన్ ఏర్పడవచ్చు. నెలలు నిండక ముందే జన్మించిన శిశువు, నెలలు మొత్తం నిండితే ఆ బ్రెయిన్ అనేది పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. నెలల ముందుకుండానే కంగారు వచ్చినట్టు మనకి పుట్టేస్తే ఏమవుతుంది? అభ్యసన వైకల్యంతో బాధపడతాడు. సో సంరక్షణ లేకపోవడం, శిశువు వికాసం సరైన ఉద్దీపన లేకపోవడం, బోధనా వైఫల్యాలు లాంటి పరిసరాలు పిల్లల అభ్యసన వైకల్యాలకు కారణం కావచ్చు అన్నమాట. సో ఇవన్నీ కూడా సరైన ఉద్దీపనలు గట్రా లేకుండా, వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడవిలో పెరిగాడు అనుకోండి, అడవిలో పెరిగినప్పుడు వాడు కూడా సరిగ్గా అర్థం చేసుకోలేడు కదా, సో అలా ఒక టార్జుల్లా తయారవుతాడు అనమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా పరిసరాల్లో సంబంధించి కారణాలుగా పనిచేస్తున్నాయి కాబట్టి పరిసర సంబంధితమైనటువంటి కారణాలు అన్నమాట ఇవి. సో ఇలా మనకి అంతర్గత కారణాలు అంటే వాడి నాడీ వ్యవస్థలో కారణాలు అంతర్గత కారణాలు ఉంటాయి. జన్యుపరమైన కారణాలు అంటే జన్యువుల వల్ల, ఇప్పుడు జన్యువులు అంటే XX, దాంట్లో ఓన్లీ XA ఉండడం, సో అది టర్నర్ సిండ్రోమ్ అన్నాం. నెక్స్ట్ అతి క్రియాశీలత, హైపర్ యాక్టివిటీ కూడా ఒక జన్యుపరమైనది. నెక్స్ట్ పరిసర ప్రభావ కారణాలు అంటే పరిసరం అంటే గర్భస్థ శిశువులో ఉన్నప్పుడు బయట తల్లి ప్రవర్తించేటువంటి తీరు కానీ, మత్తు పదార్థాలు సేవించడం కానీ, సో ఇవన్నీ కూడా పరిసర కారకాల్లోకి వస్తాయి. సో ఇలా మనకి 3 రకాలైనటువంటి కారణాలు అభ్యసన వైకల్యానికి దారితీయవచ్చు. నెక్స్ట్ అభ్యసన వైకల్యం రకాలు, టైప్స్ ఆఫ్ లెర్నింగ్ డిసేబిలిటీస్. పిల్లలలో కనబరిచే అభ్యసన వైకల్యాలను వారు ఎదుర్కొనే ప్రాథమిక సమస్యలను బట్టి వివిధ రకాలుగా పేర్కొనవచ్చు అన్నమాట. ఏంటి ఇవి? చాలా ఇంపార్టెంట్ అండి.
సో 4 ఉంటాయి, ఈజీగా నేర్చుకోవచ్చు, ఖచ్చితంగా బిట్ వస్తుంది, జాగ్రత్తగా వినండి. సో భాషణములోని వైకల్యాలు. భాషణం అంటే మాట్లాడడం. సో మాట్లాడడంలో వైకల్యం ఏంటి? పిల్లలు వ్యక్తపరచినటువంటి పదాలను అర్థం చేసుకోవడంలోనూ తిరిగి వాటిని వ్యక్తపరచడంలోనూ ఏర్పడు లోపాలనే భాషణము అంటారు. భాషణం అంటే మనం ఎదుటివారితో మాట్లాడడం, ఎదుటివారు మాట్లాడింది మనం అర్థం చేసుకోవడం. సో ఈ రెండు కూడా కరెక్ట్గా చేయలేకపోతున్నాం అనుకో, అప్పుడు భాషణ వైకల్యం ఉందని అర్థం. దీనిలో డిస్ఫేషియా, అఫేషియా అనేటువంటి 2 ప్రధాన రకాలు ఉన్నాయి. ఫేషియా అంటే వైకల్యము గల పిల్లలు వ్యక్తపరచిన పదాలను అర్థం చేసుకోవడం, తిరిగి వ్యక్తపరచడంలో పాక్షిక అసామర్థ్యాన్ని కలిగి ఉంటారన్నమాట. సో అంటే పిల్లలలో ఇప్పుడు ఈ యొక్క డిస్ఫేషియా ఉన్నటువంటి పిల్లలు ఏం చేస్తారంటే వ్యక్తపరిచిన పదాలను అర్థం చేసుకోవడం మరియు తిరిగి వ్యక్తపరచడంలో పాక్షిక అసామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అంటే పాపం వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఎదుటి వ్యక్తులకు సంబంధించినటువంటి సగం సగమే అర్థం చేసుకుంటారు, వీళ్ళు సగం సగమే మాట్లాడతారు. అది డిస్ఫేషియా. అదే అఫేషియా అంటే పిల్లలలో వ్యక్తపరిచిన పదాలను అర్థం చేసుకోవడంలో తిరిగి వ్యక్తపరచడంలో ఆసక్తులు. అంటే వీళ్ళు పూర్తిగా అర్థం చేసుకోవాలన్నమాట. వీళ్ళేమో సగం అర్థం చేసుకుంటూ సగమే మాట్లాడతాడు. వీడు పూర్తిగా మాట్లాడలేడు, పూర్తిగా ఎదుటి వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోలేడు. అది అఫేషియా. సో ఓవరాల్గా మన ఎదుటి వాళ్ళకి మన మనసులో ఉన్నది చెప్పలేకపోవడం, ఎదుటి వాళ్ళు మనసులో ఉన్నది చెప్తే మనం అర్థం చేసుకోలేకపోవడమే భాషణములోని వైకల్యాలుగా చెప్పవచ్చు. దాంట్లో డిస్ఫేషియా, అఫేషియా. సో పఠనంలో వైకల్యాలు. పిల్లలు చదవడంలో 2 రకాల వైకల్యాలు ఏర్పడతాయి. ఏంటవి? డిస్లెక్సియా, అలెక్సియా. సో డిస్లెక్సియా అంటే ఏంటంటే డిస్ అంటే పూర్తిగా అని అర్థం. అలెక్సియా అంటే డిస్లెక్సియా అంటే పాక్షికంగా అని అర్థం, అలెక్సియా అంటే పూర్తిగా అని అర్థం. ఓకే, మరలా డిస్లెక్సియా అంటే పాక్షికంగా అని అర్థం, అలెక్సియా అంటే పూర్తిగా అని అర్థం. సో డిస్లెక్సియా అంటే ఏంటంటే చదవడంలోనూ, చదివిన దానిని గ్రహించడంలోనూ, పదాలను సరిగ్గా చదవడంలోనూ సమస్యలను ఎదుర్కోవడమే. పాపం చదవడంలో సగం చదువుతారు, చదివింది అర్థం చేసుకోవడం కూడా సగం అర్థమవుతుంది. సో అలా సగం చేస్తే అంటే పాక్షికంగా జరిగితే అది డిస్లెక్సియా. అది పూర్తిగా ఇంకా చదవలేకపోతున్నారు అనుకో, ముద్ర రూపంలో ఉన్న భాషను చదవడంలో ఏర్పడు పూర్తి లోపమే అలెక్సియా. సో డిస్ఫేషియా దగ్గర కూడా అంతే. ఎదుటి వాళ్ళకు మన అభిప్రాయాలు పాక్షికంగా చెప్పి వాళ్ళు చెప్పింది పాక్షికంగా అర్థం చేసుకున్నాం, సగం అర్థం చేసుకుంటే అది డిస్ఫేషియా. అదే అఫేషియా అంటే పూర్తిగా మాట్లాడలేకపోవడం, అది ఎదుటి వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం అఫేషియా అంటాం. డిస్లెక్సియాలో కూడా అంటే పాక్షికంగా అయితే చదవడంలో లోపం డిస్లెక్సియా, అదే పూర్తిగా అయితే అలెక్సియా. నెక్స్ట్ లేఖనంలో వైకల్యాలు. చేతి వ్రాతకు సంబంధించినటువంటి సమస్యలను ఎదుర్కొనుట. మనకు రాయడంలో పాపం రాయలేరు మటకళ్ళు. ఏంటిది? డిస్గ్రాఫియా అంటాం రాయడంలో, కాబట్టి గ్రాఫియా. దృష్టి మరియు చలన సమన్వయం లోపం ఉన్న వాళ్ళు చూచి రాయడంలో కానీ సమస్యలు కలిగి ఉండడం. సో వీళ్ళు పాపం కన్ను చెయ్యి సమన్వయం మనకి ఉండదు కదా కొంతమందికి. మనం రాయాలంటే ఏం చేయాలి? మన కంటితో చూసి చేత్తో రాయాలి. సో ఈ రెండింటి మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఈ డిస్గ్రాఫియా అనేది ఏర్పడుతుందన్నమాట. నెక్స్ట్ గణిత వైకల్యాలు. గణిత వైకల్యాలనే డిస్కాల్కియా, కాల్కులేషన్స్ ఉన్నాయి కదా, సో కాబట్టి డిస్కాల్కియా. గణిత సంబంధమైనటువంటి అంశాలు సంఖ్యాపరమైనటువంటి జ్ఞానాన్ని పొందడంలోనూ, సంఖ్యలను చదవడం వ్యక్తపరచడంలో వైకల్యం కలిగి ఉండడమే డిస్కాల్కియా అంటమాట. సో డిస్కాల్కియా అంటే ఏం లేదు, మన కాలిక్యులేషన్ చేయడంలో అన్నమాట. కాలిక్యులేషన్ చేయడంలో మనకి వైకల్యం కలిగి ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు గణితపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో స్థాన విలువలు ఉన్నాయి కదా, స్థాన విలువలు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడంటే అది గణిత వైకల్యాలైనటువంటి డిస్కాల్కియాతో బాధపడుతున్నారని అర్థం. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. మొత్తం ఇదంతా విన్నారు కదా. ఒక పిల్లవాడు 238ని ఇలా రాశాడండి, ఇలా రాశాడు. 238ని రాయమంటే ఇలా రాశాడు. సో అయినా ఆ విద్యార్థి ఏ అభ్యాసన వైకల్యంతో బాధపడుతున్నారు? ఆప్షన్ ఏ ఏంటి? డిస్లెక్సియా. ఆప్షన్ బి డిస్గ్రాఫియా. ఆప్షన్ సి డిస్ఫేషియా. ఆప్షన్ డి మనకి డిస్కాల్కియా. సో చెప్పండి ఏదవుతుంది? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే,
నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అభ్యసన వైకల్యం గల పిల్లలను గుర్తించడం. మరి ఎలా గుర్తించాలి? మన అభ్యసన పిల్లలు గల లక్షణాలు తెలుసుకున్నాం, అభ్యసన వైకల్యాల రకాలు తెలుసుకున్నాం. మరి వాళ్ళని పిల్లలను ఎలా గుర్తించాలి? సో నార్మల్గా ఈ అభ్యసన వైకల్యం గల పిల్లలను గుర్తించడానికి శామ్యూల్ కిర్క్ ఉన్నాడు చూసింది, మనకి ఎక్సెప్షనల్ చిల్డ్రన్ అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశాడు కదా. సో అతను 3 ముఖ్యమైనటువంటి పద్ధతులను వివరించాడు. ఆ ముఖ్యమైనటువంటి పద్ధతులు ఏంటంటే, 1 మెడికల్ టెస్టుల ద్వారా, వైద్య పరీక్షల ద్వారా ఈ అభ్యసన వైకల్యం గల పిల్లలను గుర్తించవచ్చు. లేదా కుటుంబ పాఠశాల పరిసరాల అధ్యయనం ద్వారా గుర్తించవచ్చు. లేదా ప్రవర్తన అంచనా వేయడం ద్వారా, వాళ్ళ ప్రవర్తన ఏదైతే ఉంటుందో, అంటే మనం చూడవచ్చు మాట. ఓకే, వీడు సరిగ్గా అటెన్షన్ ఉండట్లేదు, ఒక విషయం పట్ల ఇతను కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నాడు, సో హైపర్ యాక్టివిటీతో బాధపడుతున్నారు అంటే అభ్యసన వైకల్యం ఉంది అని గుర్తించవచ్చు మాట. సో ఇలా వైద్య పరీక్షల ద్వారా, కుటుంబ పాఠశాల పరిసరాల అధ్యయనం ద్వారా, అలాగే ప్రవర్తనను అంచనా వేయడం ద్వారా మనకి అభ్యసన వైకల్యం గల పిల్లలను గుర్తించవచ్చు అని చెప్పి శామ్యూల్ కిర్క్ అనేటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకి అభ్యసన వైకల్యంను తొలి దశలోనే నివారించుట. సో మరి వాళ్ళ వైకల్యాన్ని తొలి దశలోనే నివారించాలంటే మనం తొలి దశలోనే గుర్తించాలి. శామ్యూల్ కిర్క్ చెప్పినట్టు వైద్య పరీక్షల ద్వారా, కుటుంబ పాఠశాల మరియు పరిసరాల అధ్యయనం ద్వారా, ప్రవర్తన అంచనా వేయడం ద్వారా, ఈ 3 పద్ధతుల ద్వారా మనం గుర్తించామనుకోండి మొట్టమొదటి దశలోనే, అప్పుడు మనం వాళ్ళని పాఠశాలకు దూరం కాకుండా జాగ్రత్త పడవచ్చు అన్నమాట. సో అలాగే వైకల్యం స్థాయిని తెలుసుకోవడం వల్ల మంచి బోధనాభ్యాసన పద్ధతులు కూడా మనం ఉపయోగించి వారిని కూడా సాధారణ విద్యార్థుల్లాగా తయారు చేయవచ్చు. సో కాబట్టి ఎర్లీ స్టేజ్లోనే మనం వాళ్ళని గుర్తించాలి. సో మరి అభ్యసన వైకల్యము వ్యక్తిగత విద్యా కార్యక్రమం అంటే మరి బోధనా పద్ధతులు ఉపయోగించి నార్మల్గా వాళ్ళని అభ్యసించేటట్లు చేయొచ్చు అన్నాం కదా. సో దాంట్లో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఫస్ట్ది వ్యక్తిగత విద్యా కార్యక్రమము, ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అంటాం, ఐఈపి. రేపు పొద్దున్న అడుగుతారు, ఐఈపి అనేది ఎవరికి సంబంధించినటువంటి కార్యక్రమము? అభ్యసన వైకల్యం గల పిల్లలకు, బుద్ధిమాన్యం గల పిల్లలకు. సో ఇలా 4-5 ఆప్షన్స్ ఇచ్చి అడుగుతారు. సో మనం చెప్పాలి అభ్యసన వైకల్యం గల పిల్లలకు. సో చూద్దాం వ్యక్తిగత విద్యా కార్యక్రమం అంటే ఏంటో. సో అభ్యసన వైకల్యం గల పిల్లలు 3 రకాలైనటువంటి విద్యా సదుపాయాలు ఏర్పరచవచ్చు. సో అభ్యసన వైకల్యం గల పిల్లలకు 3 రకాలైనటువంటి విద్యా సదుపాయాలను ఏర్పరచవచ్చు. 1 ప్రత్యేక విద్య, 2 పాక్షిక వేర్పాటు విద్య. సో ప్రత్యేక విద్య, పాక్షిక వేర్పాటు విద్య, 3వది విలీన సహిత విద్య. సో అంటే మీకు ఆ పదాల్లోనే అర్థమైంది. ప్రత్యేకం, సో ప్రత్యేకం అంటే ఒక స్పెషల్గా వాళ్ళని వేరు చేయడం. సో అది ప్రత్యేకం. నెక్స్ట్ పాక్షిక వేర్పాటు అంటే, పాక్షికం అంటే సగమే వేరు చేయడం. సో నార్మల్గా జనరల్గా ఆ టైటిల్స్ నుంచి మనం నేర్చుకున్న తర్వాత విపులంగా. విలీన సహిత అంటే వాళ్ళని వేరు చేయకుండా నార్మల్ విద్యార్థులతో కలిపి వాళ్ళకి బోధించడం. సో అర్థమైందా? అంటే ఇప్పుడు అభ్యసన వైకల్యం ఉంది ఆ పిల్లవాడికి, వాళ్ళని తీసుకొచ్చేసి వేరే స్కూల్లో వాళ్ళందరినీ కలిపి వేరే స్కూల్లో చేర్చేయడం, ప్రత్యేక విద్య. నెక్స్ట్ పాక్షికంగా వేర్చాడు, ఒకే స్కూల్లో అభ్యసన వైకల్యం గల పిల్లల్ని పక్కన కూర్చోబెట్టి, నార్మల్ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టి వేరే చెప్పడం, పాక్షిక వేర్పాటు. అలా కాకుండా అందరినీ ఒకే క్లాస్లో, ఒకే తరగతిలో, ఒకే బెంచ్లో కలిసిపోయి మొత్తం కలిపి చెప్పడం, విలీన సహిత విద్య. సో చూద్దాం ఒక్కొక్కటి మనం. అభ్యసన వైకల్యం వ్యక్తిగత విద్యా కార్యక్రమాల్లో ప్రత్యేక విద్య ఏంటంటే, అభ్యసన వైకల్యం గల పిల్లలు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక విద్యను అందించుట, వీరికి వైయక్తిక బోధన పాటు ప్రత్యేక బోధనా పద్ధతి ద్వారా నేర్పాలి. సాధారణ విద్యని ప్రత్యేకముగా బోధన చేయాలన్నమాట. అంటే ఏం లేదు, వీళ్ళని గుర్తించి వీళ్ళకి ఒక పాఠశాల ఏర్పాటు చేసి ఆ పాఠశాలలో వీళ్ళకి తగినటువంటి బోధనా పద్ధతులు ఉపయోగించి, బోధనోపకరణలు ఉపయోగించి బోధించడమే ప్రత్యేక విద్య. నెక్స్ట్ పాక్షిక వేర్పాటు విద్య అంటే సాధారణంగా పాఠశాలలోనే ప్రత్యేక ఉపాధ్యాయుల ద్వారా తరగతులు నిర్వహించడం. అంటే నార్మల్ పాఠశాలలోనే నార్మల్ విద్యార్థులు ఉంటారు, వీళ్ళు ఉంటారు, కానీ వీళ్ళకి స్పెషల్గా ట్రైనింగ్ అయ్యి ఉంటారు కదా, ఆ ట్రైనింగ్ అయినటువంటి టీచర్స్ ద్వారా వీళ్ళకి బోధించడం అన్నమాట. సో ప్రత్యేక ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ పొంది సాధారణ ఉపాధ్యాయులతో పాటు బోధన చేస్తారు. ఇక్కడ పాఠాలు మాత్రమే విడిగా బోధిస్తారు, మిగిలిన పాఠశాల కార్యక్రమాల్లో పిల్లలందరూ కలిసి ఉంటారు. అందుకే పాక్షికంగా అన్నమాట. అదే భోజనం తినేటప్పుడు పక్క కూర్చుంటారు,
సో మిగతా అన్ని సందర్భాల్లో పక్కపక్కన కూర్చుంటారు. బట్ మనకి బోధించేటప్పుడు మాత్రం వాళ్ళకి స్పెషల్ టీచర్ ఉంటాడు, వీళ్ళకి నార్మల్ టీచర్ ఉంటాడు. అది పాక్షిక వేర్పాటు విద్య. ఇంకా సమ్మిళిత విద్య అంటే ఏంటి? అదే విలీన సహిత విద్య లేదా సమ్మిళిత విద్య అంటే తక్కువ స్థాయిలో ఉన్న అభ్యసన వైకల్యం గల పిల్లలను సాధారణ పిల్లలతో పాటుగానే సాధారణ పాఠశాలలోనే ఉంచి బోధిస్తారన్నమాట. సహిత పాఠశాలలుగా గుర్తించిన సాధారణ పాఠశాలలో రీసోర్స్ టీచర్స్ ద్వారా వీరికి ప్రత్యేక విద్యను అందిస్తారన్నమాట. సో రీసోర్స్ టీచర్స్ ద్వారా సాధారణ పాఠశాలలోనే అందరితోనే కలిపి అందరికీ ఎలా చెప్తున్నారు వీళ్ళకి అలాగే చెప్తారన్నమాట. సో అది విలీన సహిత విద్య అంటారు. భేదాత్మక అభ్యాసనం. సో భేదాత్మక పేరులోనే ఉంది. డిఫరెన్షియేటెడ్ లెర్నింగ్ అంటే డిఫరెన్స్ అంటే పిల్లలు వారి సామర్థ్యాలకు అనుగుణంగా మన పిల్లలలో వీడికి అభ్యాసన వైకల్యం ఉందండి, చదవడంలో లోపం ఉంది పిల్లవాడికి, ఈ పిల్లవాడికి రాయడంలో లోపం ఉంది, సో ఈ పిల్లవాడికి సంథింగ్ కాలిక్యులేషన్స్లో లోపం ఉంది అని మనం గుర్తించి దాని తర్వాత వాడి లోపానికి అనుగుణంగా వాడి సామర్థ్యానికి అనుగుణంగా మనం ఏం చేయాలంటే టీఎల్ఎం రూపొందించడం, బోధనా పద్ధతులు ఎంచుకోవడం, ఇలా భేదం చూపించాలన్నమాట. మిగతా పిల్లలకు వాడికి భేదం ఏ విషయంలో వాడికి అందరితో పాటు కలిపి చెప్తే అర్థం కాదు కాబట్టి వాడికి కొంచెం టీఎల్ఎంలో మార్చి ఇవ్వడం, సో ఇలాంటివి చేయాలి. అదే భేదాత్మక అభ్యాసనం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పఠన సంబంధ లోపం ఉన్న వాళ్ళు అనుకోండి, పఠన సమస్యలు వాళ్ళకి బొమ్మల పుస్తకాలు, అక్షరమాల చార్టులు, దృశ్య బోధనోపకరణాలు ఇవన్నీ ఉపయోగించాలి. అలాగే లేఖన సమస్యలు గల పిల్లలు ఉన్నారనుకోండి, డిస్కాల్కులై ఉంది కదా, ఆ కాల్కులై ఉన్న వాళ్ళకి వార్తాపత్రికలను చిత్రాలను మనకి కత్తిరించి అతికించమనాలి వాళ్ళని. అలాగే యాక్షన్ కార్డులను ఉపయోగించమనాలి. అలాగే ఒక కార్డు చూపించి ఈ కార్డులో ఏమున్నదో చూపమనాలన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి భేదాత్మక అభ్యాసంలోకి బాగా వస్తాయి. అంటే వాళ్ళ వైకల్యానికి తగ్గట్టుగా వాళ్ళ సామర్థ్యానికి తగ్గట్టుగా మనం కొంచెం డిఫరెన్స్ చూపించాలి నార్మల్ పిల్లల కంటే. సో దట్ ఈజ్ డిఫరెన్షియేటెడ్ లెర్నింగ్. సో ఇక్కడితో మనకి అభ్యాసన వైకల్యాలు అనేటువంటి ఒక చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం స్పెషల్ ఎడ్యుకేషన్ అనేటువంటి చాప్టర్ని డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ.